వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ఫుల్ లెంత్ వీడియో. సో చాలా రోజులు అయింది నేను ఇలా ఫుల్ లెంత్ వీడియో తీసేసి. సో శ్రావణ మాసం వచ్చేసింది కదా, షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఫెస్టివల్స్ వచ్చాయి కాబట్టి. సో ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది 2వ శ్రావణ శుక్రవారం అనమాట. 3వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వచ్చింది అది ఈసారి. సో ఈ 2వ శ్రావణ శుక్రవారం వచ్చేసి మా మమ్మీ ఇంట్లో పారాయణం పెట్టుకుంది. సో కొంతమంది ముత్తైదులను పిలుచుకొని ఇంట్లో లలిత విష్ణు సహస్రనామాలు పారాయణం జరుగుతుందన్నమాట, పెట్టుకుంది 2వ శుక్రవారము. సో దానికోసం నేను ఎలా రెడీ అవుతున్నాను చూపిద్దామని వచ్చేసాను. అండ్ ఏమేమి చేస్తాం అది కూడా చూపిస్తాను నేను మీకు. సో ఫస్ట్ వన్ నేను పట్లంగా వేసుకున్న తర్వాత చూపించేస్తాను. ఇది మా ఇంట్లో అవసరం ఏమైనా అప్పుడు కొన్నాను, దాన్ని అలాగే ఉంది, ఆ తర్వాత వేసుకోలేదు. సో ఫైనల్గా ఈరోజు దీంతో పేరప్ చేశాను. ది బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఇది వచ్చేసి పఫ్ ఆన్సర్. సో ఇలాంటి ఆన్సర్ స్లీవ్స్ అనేది ఈ మధ్య చాలా తగ్గించేసాము. అయితే పెట్టుకుంటే ఎల్బో పెట్టుకుంటాం లేదా ఫుల్ పెట్టుకుంటున్నాం, చేద్దాం జల్దీ. సో ఫస్ట్ వచ్చేసి మేకప్లు ఏం వేసుకున్నా వేసుకోకపోయినా మాయిశ్చరైజర్ పక్కా వేసుకోవాలి. సో ఆ తర్వాత వచ్చేసి లిప్ బామ్ అప్లై చేసుకుందాం. సో మనం మేకప్ అంతా వేసుకునేసరికి లిప్స్ అనేది బాగా నరిష్ వచ్చేసి తర్వాత లిప్స్టిక్ ఈజీగా బ్లెండ్ అయిపోయి మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ గ్లో క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను, విటమిన్ సి. ఇది జుడియోలో కొన్నాను అండ్ మంచిగా ఉంది. జస్ట్ ఒక సింగిల్ డ్రాప్ అప్లై చేసినా మీకు సరిపోతుంది. అంటే నేను రెగ్యులర్గా షాపింగ్స్కి లేకపోతే కాలేజ్కి ఎప్పుడైనా అకేషన్స్ ఉంటాయి కదా, ఇది ఒక్కటి అప్లై చేసుకున్నా నాకు ఆ గ్లో ఇచ్చేస్తుంది. ఇది కన్సిలర్ నేను చాలా వాడుతున్నాను, ఎందుకంటే దానివల్ల నాకున్న పింపుల్స్ అన్నీ కవర్ అయిపోతున్నాయి. సో ఒక్కగా కన్సిలర్ పూసుకున్నా ఆ మేకప్ గ్లో వచ్చేస్తుంది. రీజన్ ఏంటంటే దీని గురించి మాట్లాడడానికి. సో చాలా క్యూట్గా బాల్ షేప్లో ఉంది కదా. ఇది వచ్చేసి ఫౌండేషన్, లాక్మే మోస్ ఫౌండేషన్. సో ఫస్ట్ టైం మోస్ ఫౌండేషన్ వాడుతున్నాను అండ్ చాలా బాగుంది. లైక్ ఇది బాగా క్రీమిష్ టెక్స్చర్లో వచ్చేసి ఈజీ బ్లెండ్ అయిపోతుంది ఫేస్లో. సో మీరు ఫౌండేషన్స్ కొనేటప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్కిన్ టోన్కి సెట్ అయ్యే షేడ్ కొనాలి. అట్లా కొంటే మేకప్ అనేది మీరు ఇది ఒక్కటి వేసినా బాగా సెట్ అయిపోతుంది. మీ స్కిన్ టోన్ కాకుండా వేరే షేడ్ కొంటే మీ ఫేస్ అంటే మేకప్పే మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. అది నాకు ఇది ఎందుకు నచ్చిందంటే బ్లెండింగ్ చాలా పర్ఫెక్ట్గా అవుతుంది, చాలా ఈజీ కూడా అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి బేస్ పౌడర్ వేసిద్దాం ఫస్ట్. సో బేస్ పౌడర్ వేస్తే మనం వేసిన మేకప్ మొత్తం పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. స్టార్టింగ్ బేస్ పౌడర్ ఇది మాత్రం కంపల్సరీ వేస్తే బేస్ వేస్తేనా ఇది వేస్తా, గ్లిటరీ లుక్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. 3-in-1 ప్యాలెట్. లైట్గా కాంటూర్ వేద్దాం, లైట్గా ఎక్కువ బ్లష్. ఫైనల్లీ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్, హైలైటర్. ఐ షేడ్ అంటే నా పట్ల గోల్డెన్ షేడ్ ఉంది కాబట్టి గోల్డెన్ షేడ్తో వెళ్ళిపోతా. ఐ షాడో కూడా అయిపోయింది. మాయిశ్చరైజింగ్ మై హ్యాండ్స్. సో వాజ్లిన్ సన్ ప్రొటెక్ట్ అది పెట్టుకుందాం, ఆరెంజ్ లేదు. సో విత్ వైలెట్ అండ్ పర్ఫ్యూమ్. సో మేకప్ కంప్లీట్ అయింది. సో నా ఇప్పుడు బ్యాంగిల్స్ వేసేసుకుందాం. బ్యాంగిల్స్ వేసుకుంటాను కుషాల్లో. లైక్ ఫస్ట్ పర్చేస్ ఉన్న కుషాల్ ఈ బ్యాంగిల్సే. సో మంచి గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ వచ్చి మంచిగా. దెన్ ఇది కూడా కుషాల్ నుంచి. ఈరోజు నా జ్యువెలరీ టోటల్గా కుషాల్ నుంచే. సో ఇలా లక్ష్మీదేవి వచ్చేసి చిన్న నెక్ పీస్ ఇలా ఉంటుంది, హెవీగా వచ్చేసింది. అండ్ దీనికి బుట్టాస్ కూడా వచ్చాయి. సో ఇలా బుట్టాస్ వచ్చాయి. పారాయణం మేము డౌన్ స్టేర్స్ చేసుకుంటున్నాము. సో అందుకే ఫస్ట్ పూజ రూమ్లో పూజ చేసేసి కిందికి వెళ్ళి అలా చెప్పేసి ఫస్ట్ పూజ చేస్తున్నాము. తులసి మాతను నేను పూజిస్తున్నాను, లోపల పూజ రూమ్లో మమ్మీ పూజిస్తుంది.
పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత కింద ఇలా సింపుల్గా అమ్మవారిని అలంకరిస్తున్నాము. సో పారాయణమే కదా, సో మా దగ్గర ఉన్న మెటీరియల్స్తో సింపుల్గా అమ్మవారిని ఎలా డెకరేట్ చేయొచ్చు అండ్ ఎలా లుక్ ఇస్తానే కూడా చూపిస్తాను మీకు. లాస్ట్ అంతా అయిపోయాక ఇక్కడ కూడా అమ్మవారికి దీపం వెలిగించాలి కదా, సో ఆ ప్రాసెసే మమ్మీ అంతా చేస్తుంది. సో మమ్మీ ఇంట్లోనే భోజనాలు ప్రిపేర్ చేసింది వచ్చిన ముత్తైదులందరూ తినడానికి. సో మమ్మీనే మార్నింగ్ లేసి అన్నీ ప్రిపేర్ చేసింది. ఫుడ్ మొత్తం చాలా టేస్టీ ఉంది. సో పులిహోర చేసింది, పరమాన్నం, అమ్మవారికి ఇదే ప్రసాదం పెడుతుంది. అండ్ వైట్ రైస్ మళ్ళీ చేస్తారు, ఇంకా కాలేదు. ముద్దపప్పు ఆవకాయ నా ఫేవరెట్. అండ్ రసం, చారు, పెరుగు, గడ్డ పెరుగు లైక్ అందరి కోసం అన్నట్టు మంచిగా గడ్డ పెరుగు. అండ్ ఇక్కడ వచ్చేసి బీట్రూట్ ఫ్రై అండ్ ఆలూ ఫ్రై రెండు ఉంది. ఆలూ ఫ్రై నా కోసం అని చేసింది. అండ్ మామిడికాయ చట్నీ కూడా చేసింది. ఇది వచ్చేసి ఆలూ ఫ్రై. అండ్ పాపడ్స్ కూడా వేయించింది. సో పప్పు అంటే కంపల్సరీ పాపడ్స్ ఉంటేనే కదా టేస్ట్ వచ్చేది. సో ఇన్ని వెరైటీస్ చేసాను మార్నింగ్ లేసి. మార్నింగ్ నుంచి తను ఉపవాసం మళ్ళీ. సో వచ్చిన ముత్తైదులు కూర్చోడానికి నేను కింద మ్యాథ్స్ వేస్తున్నాను. సో దట్ అంటే పైన కూర్చున్న వాళ్ళు పైన కూర్చుంటారు, కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చుంటారు అన్న వేలో చేస్తున్నాను. నేను మమ్మీ రెడీ అయిపోయాము, పూజ కూడా కంప్లీట్ అయింది. సో ఇక్కడ అమ్మవారిని అలంకరించేద్దాము. సో ఆల్మోస్ట్ అమ్మవారు కూడా రెడీ అయిపోయింది. దీపమై ముట్టించేద్దాం కింద ఇక్కడ. సో ఇంకా అందరూ వచ్చే టైం అయింది కదా, సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోతే ఇంకా అందరూ వస్తే స్టార్ట్ చేసేయచ్చు. किमेकं दैवतं लोके विष्णोर्नाम सहस्रम भक्तिमान्या सर्वोत्ताया सर्गकमानसः सहस्रं वासुदेवस्य नाम्नमेतद्यग्रेतयेति यशः प्राप्नोति विपुलं याति प्राधान्यमेव च अचलं श्रियमाप्नोति श्रेयप्राप्नोति वीर्यं तेजस्य विन्दति भगवत्यरोगविमानः रोगातो मुच्यते रोगात् तद्दो मुच्यते बन्धनात्
సో ఒక పక్క పారాయణం జరుగుతూ ఉంటే నేను వచ్చి తాంబూలాలు ప్యాక్ చేస్తున్నాను. సో సింపుల్గా ఒక కవర్ తీసుకొని 2 బనానాస్ పెట్టి ఒక 2 లీవ్స్ అండ్ ఒక 4 బ్యాంగిల్స్ అండ్ పసుపు కుంకుమ. సో సింపుల్గా తాంబూలం ఇలా ఇచ్చేస్తున్నాం అందరికీ. సో మళ్ళీ అడావిడిగా కాకూడదని నేను ముందే అంటే ఆల్మోస్ట్ పారాయణం అయిపోయే టైంకి ఒక 10-15 మినిట్స్ ముందు వచ్చేసి నేను ప్యాక్ చేస్తున్నాను ఇలాగా. ఫైనల్గా పూజ కంప్లీట్ అయిపోయింది. చాలా మంచిగా జరిగింది. ఇట్ వాజ్ సో గుడ్. అంటే అందరు వచ్చి మంచిగా పారాయణం చదివి మంచిగా చేశారు. మా అమ్మవారు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సింపుల్గా అలంకరించిన చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఫుడ్ కూడా తినేశారు. అండ్ అందరు ఫుడ్ కూడా బాగుందని మమ్మీ క్రెడిట్ ఇచ్చేశారు. అండ్ మమ్మీ మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంది, ఇప్పుడే తింటాను తను. సో నేను కూడా తినేసాను. నాకు చాలా బాగా నచ్చాయి. నేను ఆఫ్టర్నూనే తిన్నాను, చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు మళ్ళీ తినేద్దాం. సో మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే వరలక్ష్మి బ్లాగ్తో నేను ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఈ వీడియోకి ఇంతే, మీకు నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇంకా పండగ కదా, ఇంకా మీకు మళ్ళీ వీడియోతో వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఎలా అనిపించాం మీకు. అండ్ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. అండ్ సబ్స్క్రైబ్, ఇలాగే మంచి వీడియోస్ ముందుకు వస్తాయి. అండ్ బెల్ ఐకాన్ కొట్టాను. సో ప్రతి వీక్ నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ వస్తాయి. Bye bye guys.